శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 1000వ నామము లలితాంబిక. ఈ నామానికి అర్థం ఏంటి అంటే లలితాంబిక అను నామం కలిగిన ఆదిపరాశక్తి అన్నమాట. పరమేశ్వరి లలిత అయిన అంబిక. పద్మపురాణము లలితానామాన్ని ఏమని వివరించింది అంటే సకల లోకములను మించిన ప్రకాశం కలిగినది అని. కాబట్టి ఆమె లలిత అని నిర్వచించారు. లోక్యంత ఇతి లోకాహ అంటే ఏంటి? ఆ ఉత్పత్తి చేత కిరణములు లేదా ఆవరణ దేవతలను దాటి లేదా మించి వాటిపైన ఉన్న బిందు స్థానంలో ఎక్కువగా ప్రకాశిస్తూ ఉన్నది అని అర్థం వస్తుంది. లలిత అనే నామానికి 8 గుణములు ఉన్నాయి. అవేంటి అంటే శోభ, విలాసము, గాంభీర్యము, మాధుర్యము, స్థైర్యము, తేజస్సు, లాలిత్యము, ఔదార్యము. ఈ గుణాలన్నీ కలబోసిన లాలిత్వం కలిగింది పరమేశ్వరి. ఈ గుణాలతో పాటు సౌకుమార్యము కూడా లాలిత్యమని వర్ణింపబడింది అన్నమాట. శబ్దార్థ నిఘంటువు లలితము అంటే సుందరము అన్న అర్థం కూడా వివరించింది. అమ్మవారిని వివరించిన విధానంలో అమ్మవారిని ఏమన్నారు అంటే నీవు 9 మంది ఆవరణలు అనే దివ్యత్తులైన చెలులు కలిగిందానువు, నీ ధనస్సు చెరుకు, నీ బాణములు పుష్పములు, అవి అన్నీ లలితములు కాబట్టి నీవు లలితవు అని వివరించారు. నిర్గుణ నిర్వికల్ప నిరాకార స్వరూపము సచ్చిదానంద స్వరూపమైన తల్లికి ఒక నామం అంటూ ఉంటుందా? ఏ నామంతో పిలిచినా పలికే తల్లి. మనం చెప్పుకున్నట్లుగా లాలిత్యమైన లక్షణాలన్నీ ఆ తల్లికి ఉన్నాయి. కాబట్టి మనం ఆ తల్లిని పిలిచి ఆరాధించుకోవడానికి పరమేశ్వరి లలితాంబిక అనే నామం కలిగి ఉందన్నమాట. ఈ సృష్టి అంతా కూడా పంచభూతాలతో కూడి ఉంది కాబట్టి ఆ పంచభూతములు సృష్టించిన జగన్మాతకు లలితాంబిక అనే నామం సార్థకమైంది. మనము ఇంతకుముందు 999వ నామంలో పరమేశ్వరి యొక్క విశేషణములను, గుణగణాలను, వీరగాథలను, ఆ తల్లి నిర్వహించిన పంచకృత్యములను, ఆత్మసాక్షార రూపమును, ఆనంద కళాస్వరూపమును, అన్ని తత్వములకు అతీతమైన బ్రహ్మరంధ్రము సహస్రారచక్రంలో శాస్త్రదళ పద్మంలో కొలువైన తల్లిని, కుండలిని శక్తిని, ప్రజ్ఞానం బ్రహ్మతత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయామాత్మ బ్రహ్మ అని చతుర్వేదములు వివరించిన రూపాన్ని వర్ణించిన వసన్యాది వాగ్దేవతలు ఈ 1000వ నామంలో ఈ గుణాలన్నీ కలిగిన దివ్యమంగళ విగ్రహాన్ని లలితాంబిక అని కీర్తించారు. లలితాంబిక అయిన ఈ నామము 5 అక్షరాల నామం అయినప్పటికీ మంగళకరం ప్రణవనాదమైన ఓకారతో కలిసి ఈ నామము 6 అక్షరములు కలిగిన మహామంత్రం అన్నమాట. మధుర స్వభావము, నిర్మలమైన చిత్తము కలిగి సాముద్రిక శాస్త్రం వివరించిన లక్షణాలను తన సగుణ రూపంలో పూర్తిగా కలిగి ఉండి స్వయంగా ధీరురాలైన ధీరులచే అర్చింపబడుతూ సర్వమంగళగా సువాసిని స్త్రీల చేత పూజలు అందుకునే తల్లిని సాక్షాత్తు ఆ తల్లి జగన్మాతే కదా. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సైతం చైతన్యాన్ని కలిగించినదిగా, పంచ ప్రేత మంచాది సాయనగా, భక్తుల యొక్క దహరాకాశంలో కొలువై ఉదయించుచున్న కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది ఆ పరదేవత అయిన లలితాంబిక. నవయోని చక్రమైన శ్రీచక్రంలోని బిందు స్థానంలో కొలువై ఈ సమస్త విశ్వంలో జీవుల చేత సమస్త దేవతాగణముల చేత ఆరాధింపబడే తల్లే జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరి. ఈ నామంతో మనము 1000 నామాలైన లలితా సహస్రనామంలోని ప్రతి ఒక్క నామం యొక్క అర్థము, దాని యొక్క ఫలితం కూడా ఇంచుమించు మనం చెప్పుకున్నాం కదా. అది ఏ విధంగా వచ్చింది అన్నది కూడా వివరించుకున్నాము. ఈ 1000 నామాలు మొత్తం లలితా సహస్రనామే ఒక రహస్యనామాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇందులో ఎన్నో బీజాక్షరాలు, రహస్యనామాలు మన శరీరం. ముందుగా అమ్మవారి గురించి స్థూల వర్ణన, తర్వాత సూక్ష్మ వర్ణన, తర్వాత మన శరీరంలో అమ్మవారు ఎక్కడెక్కడ ఉన్నారు అన్న దాని గురించి, తర్వాత కారణవర్ణన. ఇందులో చాలా బీజాక్షరాలు ఉన్నాయి. ఇది రహస్యనామం అయినప్పటికీ ఆ తల్లి దయ వల్ల మనకి ఇది లభించింది. కాబట్టి దీన్ని నిత్యము శ్రద్ధతో మనం గనక లలితా సహస్రనామాన్ని పఠించినట్లయితే దీన్ని మించిన మంత్రం కానీ తంత్రం కానీ వేరే ఏదీ లేదు. ఆ తల్లి దయ వల్ల నాకు ఈ సౌభాగ్యం లభించింది. మనందరం కూడా లలితా సహస్రనామాన్ని శ్రద్ధతో నిత్యము చేద్దాము. శ్రీమాత్రే నమః.